హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఇన్వెస్టిగేషన్ సినిమా చూద్దాం. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్సుకత ఈ సినిమా కలిగిస్తుంది. వన్ లైనర్ ఏంటంటే, ఆర్మీలో పనిచేస్తున్న ఒక సోల్జర్ సడన్ గా కనిపించకుండా పోయాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడనేది తోటి వాళ్లకు కన్న వాళ్లకు ఏమీ తెలియదు. కనిపించకుండా పోయిన సోల్జర్ యొక్క తండ్రి కూడా మిలిటరీలోనే పనిచేసి రిటైర్ అయ్యాడు. కొడుకు కనిపించట్లేదని అతడు ఊరికే వదలలేదు. వెంటనే తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న క్లూలను పట్టుకుని ముందుకు వెళ్తుంటే డెడ్ ఎండ్ వచ్చేది. అతనికి ఇలాంటి సమయంలో ఒక లేడీ కాప్ సాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు వ్యాలీ ఆఫ్ ఈలా. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక సోల్జర్ యొక్క వాయిస్ వినిపిస్తోంది. ఆ సోల్జర్ మైక్ అనే ఇంకో సోల్జర్ ను ఏమంటున్నాడంటే, రే మైక్, మనం ఇక్కడ ఆగకూడదురా, రారా వెళ్దాం అంటున్నాడు. రే, నేను చెప్పేది వినిపిస్తుందా లేదా? రమ్మంటుంటే పోతున్నావేంట్రా, ఇంతకీ నువ్వు వస్తావా లేదా అన్నాడు. ఇదే టైంలో తుపాకులు బాంబులు పేలుతున్న శబ్దం వినిపించింది. సీన్ కట్ చేస్తే ఒక ముసలాయన ఇంటికి ఫోన్ కాల్ వచ్చింది. ఇతడే ఈ సినిమా హీరో. ఇంతకు ముందు మైక్ అని ఒక అతని గురించి చెప్పుకున్నామే. ఆ మైక్ ఈ ముసలాయన కొడుకే. మైక్ ఆర్మీలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ గ్రూప్ అంతా కూడా ఇరాన్ దేశంలో ఉంది. యాక్చువల్ గా హీరో అలా అనుకుంటున్నాడు. హీరోకు వచ్చిన ఫోన్ లో ఆర్మీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ కొడుకు ప్రాపర్ గా సెలవు తీసుకోలేదు, లీవ్ అడగకుండానే మీ కొడుకు ఆర్మీ నుంచి వెళ్లిపోయాడు అని చెప్తున్నారు. ఆ మాట విని హీరో ఆశ్చర్యపోయాడు. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? నా కొడుకు ఇరాన్ లో కదా ఉన్నాడు, కానీ ఇక్కడ చెప్పకుండా చేయకుండా వెళ్లిపోయాడని చెప్తున్నారేంటి అన్నాడు. సార్, అతడు ఇరాక్ లో ఉన్నది నిజమే, కాకపోతే 2 రోజుల క్రితమే అతడు అతని గ్రూప్ మొత్తం ఇక్కడికి వచ్చేశారు. కానీ నిన్నటి నుంచి మీ కొడుకు కనిపించట్లేదని వాళ్ళు సీరియస్ గా చెప్తున్నారు. కానీ హీరో మాత్రం, సరే ఒకవేళ వాడి ఇంటికి వచ్చినా నన్ను ఫోన్ లో కాంటాక్ట్ అయినా కూడా మీకు చెప్తానులేండి అన్నాడు. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత హీరో చాలా కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఎందుకంటే తన కొడుకు తన దగ్గర ఏది దాచిపెట్టడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మరి వాడు ఎక్కడికి వెళ్ళినట్లు అని అదే ఆలోచిస్తున్నాడు. మైక్ బార్ కు వెళ్ళినప్పుడు కూడా అక్కడ డిఫరెంట్ గా కనిపించే వాటిని ఫోటోలుగా తీసి ఆ ఫోటోలను తండ్రికి ఈమెయిల్ చేస్తుంటాడు. అలాంటి వాడు సెలవు చెప్పకుండా ఇంటి వైపు వస్తే నాకు చెప్పేవాడు కదా. ఒకవేళ ఫోన్ చేయకుంటే మెయిల్ ఏమైనా చేశాడా అని ఈమెయిల్ మొత్తం చెక్ చేస్తున్నాడు. కానీ అలాంటి మెయిల్ ఏమీ రాలేదు. ఇలా 2-3 రోజులు గడిచిపోయాయి. సరే, మెయిల్ పెట్టలేదని అనుకుందాం, కానీ ఇంటికి రావాలి కదా, లేకపోతే ఫోన్ చేసి చెప్పాలి కదా. కానీ అతని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ నా కొడుకు ఏమైనా అయ్యిందా అని భయపడుతున్నాడు. హీరోకు భార్య ఉంది. ఆమె దగ్గరకు వెళ్లి ఇదంతా చెప్పలేదు. నేను కొడుకు దగ్గరకు వెళ్తున్నాను, వాణ్ణి ఇంటికి తీసుకొస్తా అని చెప్పాడు. ఇక హీరో ఆ కొడుకు ఎక్కడైతే ఏ బేస్ లో పనిచేస్తాడో ఆ బేస్ కి వెళ్ళాడు. హీరో కూడా ఆర్మీలో ఉండి రిటైర్ అయ్యాడు కదా, అందువల్ల అక్కడ ఉండే సీనియర్ ఆఫీసర్స్ అంతా ఇతనికి తెలుసు. అప్పుడు ఒక సీనియర్ ఆఫీసర్ హీరోని చూస్తూ, ఏంటండి మీ కొడుకు కనిపించాడా అని అడిగాడు. నేను కూడా అది తెలుసుకోవడానికే వచ్చా అని హీరో చెప్పాడు. సార్, మీరు ఒక విషయం నాకు షూర్ గా చెప్పండి, నా కొడుకుతో పాటు ఇరాక్ కు వెళ్లిన వాళ్ళంతా తిరిగి వచ్చారా అని అడిగాడు. సార్, మీ కొడుకుతో కలిపి ఆ టీమ్ లో 8 మంది ఉంటారు. పాపం అందులో ఒక సోల్జర్ ఇరాక్ లోనే చనిపోయాడు. మిగతా 7 వచ్చారు. వారిలో మీ కొడుకు కూడా ఉన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అన్నారు. నేను వాళ్ళ టీం వాళ్ళను కూడా అడిగాను, కానీ మాకేమీ తెలియదు అంటున్నారు. మరి ఇక నేనేం చేయాలి అని అంటుంటే, సరే ఒక్క రిక్వెస్ట్ సార్, నా కొడుకు ఎక్కడైతే ఉన్నారో ఆ రూమ్ చూపిస్తారా అని అడిగాడు. ఇందులో ఏముంది సార్, రండి ఆ రూమ్ కు తీసుకెళ్తా అని లోపలికి వెళ్తున్నాడు. వీరు లోపలికి వెళ్తుంటే ఒక సోల్జర్ ఎదురుగా వచ్చాడు. అతని పేరు చాటం. ఇతడు మైక్ యొక్క టీం లో ఒక వ్యక్తి. ఇక వీళ్ళంతా కలిసి రూమ్ కు వెళ్తుంటే అక్కడ ఇంకో 2 సోల్జర్స్ కనిపించారు. వీళ్ళలో ఒకడు బక్కోడు, ఒకడు బండోడు. ఆ ముగ్గురిని చూస్తున్న హీరో, నా కొడుకైన మైక్ ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా అన్నాడు. అప్పుడు వాళ్ళు, మాకేమీ తెలియదే అని అన్నారు. ఇక వీళ్ళంతా కలిసి ఆ రూమ్ యొక్క తలుపులు తెరిచారు. చూస్తే లోపల ఇంకొక చిన్నోడు ఉన్నాడు. లోపలకు వెళ్లిన హీరో మైక్ యొక్క కబోర్డ్ ను ఓపెన్ చేశాడు. లోపల చూస్తే కెమెరా ఫోన్ ఉంది. ఈ మైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కెమెరాని తీసుకెళ్లి అక్కడ డిఫరెంట్ గా అనిపించే వాటిని ఫోటోలు తీస్తాడు. వాటిని తండ్రికి పంపిస్తాడు. దీన్ని బట్టి చూస్తే ఈ మైక్ కెమెరా ఫోన్ ను ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్తాడు. కానీ ఆర్మీ నుంచి వెళ్లిపోయిన అతడు దాన్ని తీసుకెళ్లాలి కదా, కానీ ఇక్కడే ఎందుకు ఉంది అని హీరో అనుకుంటున్నాడు. ఫోన్ ను చూస్తే అతనికి ఏదైనా లీడ్ దొరుకుతుంది, కానీ ఆర్మీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వరు. ఆ ప్రొసీజర్స్ అన్ని అతనికి తెలుసు కదా, అందువల్ల ఎవరికి చెప్పకుండా చేయకుండా ఆ ఫోన్ ను తీసి జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న బైబిల్ ని తీసి, దీన్ని నేను తీసుకోవచ్చా అని అడిగాడు. అతడు అనుకున్నట్లుగానే
లేదు లేదు ఇవ్వడం కుదరదన్నారు. హీరో బయటకు వచ్చి ఫోన్ చూస్తే దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నాడు. దాన్ని తీసుకెళ్లి ఒక షాప్ లో ఇచ్చాడు. అందులో కాంటాక్ట్ నెంబర్స్ ను వెతికాడు. ఒక బార్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అందులో విచిత్రంగా అనిపించింది. అంతేకాదు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఫోన్ కింద పడిపోయి డ్యామేజ్ అయినట్లుంది. అందువల్ల కొన్ని వీడియోస్ సరిగా ఓపెన్ కావట్లేదు. ఒకవేళ ఓపెన్ అయినా కూడా క్వాలిటీ లేదు. వీడియోలో బ్లరిష్ గా కనిపిస్తోంది. బ్లర్ గా ఉన్నప్పటికీ ఒక వీడియో ఓపెన్ చేశారు. అందులో ఏముందంటే మైకు అతని టీము ఇరాక్ లో ఉన్నారు కదా, అప్పుడు క్యాజువల్ గా జరిగిన ఒక విషయాన్ని వాళ్ళు వీడియో తీశారు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే పెద్దగా వీరికి ఏమీ అనిపించలేదు. అప్పుడు ఆ రిపేర్ చేసే వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను ఒక్కో వీడియోను రికవరీ చేస్తాను, వచ్చిన వాటినల్లా మీ మెయిల్ కి సెండ్ చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు హీరో ఏం చేశాడంటే, ఆ ఫోన్ నంబర్ లో ఒక లోకల్ బార్ యొక్క నెంబర్ ఉంది కదా, అక్కడికి వెళ్తే ఏవైనా వివరాలు తెలుస్తాయేమోనని హీరో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి చాలా మంది వస్తారు. హీరో తన కొడుకు ఫోటో చూపించి ఇతడు వచ్చాడా అని అడిగితే మాకేమీ గుర్తులేదు అన్నారు. ఆ తర్వాత తను ఉంటున్న హోటల్ రూమ్ కు వచ్చిన హీరో ఊర్లో ఉన్న తన భార్యకు కాల్ చేశాడు. మైక్ ఇంతకు ముందు ఇరాక్ లో ఉన్నప్పుడు అతడు కొన్ని ఫోటోలు పంపించాడు కదా, ఆ ఫోటోలు అన్నిటిని ఇతడు చూస్తున్నాడు. అందులో ఒక ఫోటో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అదేంటంటే ఒక చోట వ్యాన్ ఆగి ఉంది, దానికి కాస్త దూరంలో డెడ్ బాడీ పడి ఉంది. ఈ ఫోటోను నా కొడుకు ఎందుకు పంపించాడు అని హీరో ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత రాత్రి పడుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అతనికి నిద్రే పట్టట్లేదు. కన్ను మూస్తే చాలు కొడుకే గుర్తుకు వస్తున్నాడు. ఇక తెల్లారగానే కొడుకు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక లేడీ, ఏంటండి మీరు కంప్లైంట్ తీసుకొని ఇక్కడికి వచ్చారు, కనిపించకుండా పోయింది ఒక సోల్జర్, మీరు ఆర్మీ దగ్గరకు వెళ్లి కదా కంప్లైంట్ చేయాలి అని అంది. అప్పుడు స్టేషన్ లో ఉన్న వాళ్ళలో హీరోయిన్ అతనికి కొంచెం డిఫరెంట్ గా కనిపించింది. ఆ స్టేషన్ లో అంతా కూడా ఆమెను జోకర్ అని అనుకుంటారు. ఆమె ట్రాఫిక్ నుంచేని ఈ డిపార్ట్మెంట్ కు వచ్చింది. అందువల్ల పెద్దగా ఆమెను ఎవరూ పట్టించుకోవట్లేదు. కావాలనే చిన్న చిన్న కేసులను ఆమెకి ఇస్తుంటారు. స్టేషన్ కు వచ్చే జనమంతా సిల్లీ క్వశ్చన్స్, సిల్లీ సమాధానాలు చెప్తుంటే ఆమె చాలా ఇబ్బంది పడుతోంది. ఇదంతా చూసి మిగతా వాళ్ళు సంతోషపడుతున్నారు. అతడు చివరగా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేశాడని తెలిస్తే అతడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో కూడా తెలుస్తుంది కదా, అందువల్ల దాంతో అతన్ని కనిపెట్టాలని అనుకున్నాడు. యాక్చువల్ గా ఈ ట్రాన్సాక్షన్స్ తీసివ్వండి అని పోలీస్ స్టేషన్ లో హీరో అడిగాడు, కానీ వాళ్ళు కుదరదని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ తెలుసుకోవాలంటే మైక్ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ ను ఓపెన్ చేయాలి. వెంటనే తన భార్యకు కాల్ చేసి ఇంట్లో మన కొడుకు ఎక్కడైనా నెట్ బ్యాంకింగ్ యొక్క వివరాలు రాసి పెట్టాడా చూడమని చెప్పాడు. కానీ ఆమె ఎంత వెతికినా కూడా ఎక్కడా దొరకలేదు. ఇదే టైంలో ఒకవైపు మైక్ యొక్క ఫోన్ ను బాగు చేస్తున్న వ్యక్తి వీడియోలు రికవరీ అయితే మెయిల్ చేస్తానని చెప్పాడే. ఇప్పుడు అతడు ఒక మెయిల్ పంపించాడు. ఇప్పుడు హీరో ఆ ఫోన్ కట్ చేసి ఆ వీడియోను ఓపెన్ చేశాడు. ఆ వీడియో ఎలా ఉందంటే మైక్ యొక్క టీం రోడ్డుపై గస్తీ కాస్తోంది. ఆ వీడియో చూస్తే అందులో కూడా ఎలాంటి లీడ్ దొరకలేదు. మరుసటి రోజు అందరూ అదిరిపడే వార్త వచ్చింది. హీరోయిన్ స్టేషన్ లో ఉంది. అప్పుడు ఆఫీసర్లంతా హడావిడిగా బయలుదేరుతున్నారు. ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే నువ్వు కూడా రామ్మా అన్నారు. ఇక వీళ్ళంతా ఒక క్రైమ్ సీన్ కు వెళ్లారు. ఇంకోవైపు హోటల్ రూమ్ లో ఉన్న హీరో మైక్ కు సంబంధించిన వీడియోను ఓపెన్ చేశాడు. ఆ వీడియోలో ఏముందంటే ఉదయం పూట మైక్ ట్యాంకర్ ను నడుపుకుంటూ వెళ్తున్నాడు. పక్కన కూర్చుని ఉన్నది ఆ చిన్నోడు. కొంచెం సేపు వాళ్ళిద్దరూ జాలీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఎదురుగా వాళ్ళకి ఏదో ఆపద వచ్చినట్లుంది. ఆ చిన్నోడు ఏమంటున్నాడంటే, వద్దొద్దు నువ్వు ఆపొద్దు, వెళ్తూనే ఉండు అంటున్నాడు. ఎలా వెళ్తాన్రా నాకేమీ అర్థం కావట్లేదు అని మైక్ అంటున్నాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న కెమెరా మిస్ అయి కింద పడింది. ఆ తర్వాత విజువల్ కూడా కట్ అయింది. వాళ్లకు ఎదురుగా ఏమొచ్చింది ఏమైంది అనేది ఆ తర్వాత కనిపించలేదు. ఇంకోవైపు పోలీసులు క్రైమ్ సీన్ కు వెళ్లారు కదా, అక్కడ చాలా మొక్కలున్నాయి. ఆ ప్రాంతం అంతా మైదానంలా ఉంది. అక్కడ ఎవరో ఒక డెడ్ బాడీని లాక్కొచ్చారు, దాన్ని కాల్ చేశారు. ఆ తర్వాత ముక్కలు చేశారు. ఆ ముక్కలను అక్కడక్కడ మొక్కల వైపు విసిరేశారు. ఆ పార్ట్స్ ను కనిపెట్టడానికి పోలీసులకు చాలా టైం పట్టింది. ఇంత దారుణం ఎవడు చేశారా, ఇప్పుడు హంతకుణ్ణి వేరే కనిపెట్టాలా అని పోలీసులు అనుకుంటున్నారు. అప్పుడు వేగంగా సర్రుమని మిలిటరీ కార్లు వచ్చి ఆగాయి. వీళ్ళకి ఇక్కడ పనేంట్రా అని అంతా అనుకుంటున్నారు. యాక్చువల్ గా డెడ్ బాడీ ఒక చోట దొరికింది కదా, అది మిలిటరీకి సంబంధించిన స్థలం. రోడ్డు వరకు మాత్రమే పోలీస్ కంట్రోల్ లో ఉంటుంది. ఈ ప్రాంతం మాత్రం మిలిటరీ కంట్రోల్ లోకి వస్తుంది. అందువల్ల ఆ హత్యకు సంబంధించిన కేసును మిలిటరీనే టేక్ ఓవర్ చేయాలి. ఈ మాట చెప్పగానే పోలీసులు సంతోషపడుతున్నారు. ఆహా, ఇక హంతకుని కోసం వెతకాల్సిన పనే ఉండదు కదా, ఫ్రీగా ఉండొచ్చులే
అనుకుంటున్నారు. సరే సరే మీ పరిధిలోకే వస్తుంది కదా, మీరే తీసుకోండి, మేము వెళ్ళిపోతామని పోలీసులు అన్నారు. కానీ హీరోయిన్ మాత్రం చాలా ఫీల్ అవుతోంది. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే చనిపోయింది ఎవరంటే హీరో వెతుకుతున్న అతని కొడుకు మైకే. మరుసటి రోజు హీరో ఒక హోటల్లో ఉన్నాడు కదా, అక్కడికి మిలిటరీ వ్యక్తి వెళ్ళాడు. మిలిటరీ వ్యక్తిని చూడగానే ఇతడు అదిరిపడ్డాడు. ఎందుకంటే ఇతడు చెప్పకూడని విషయం ఏదో చెప్తాడు అని అతనికి తెలిసిపోయింది. సరే చెప్పండి ఎందుకు వచ్చారు అని హీరో అడిగాడు. సార్ నిన్న నైట్ కాల్చిన స్థితిలో ఉన్న ఒక డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నాం. అక్కడ దొరికిన ఒక పార్ట్ ఫింగర్ ప్రింట్ ద్వారా చనిపోయింది మీ కొడుకే అనేది కనిపెట్టాం అన్నారు. ఏంటండి ఏమన్నారు? పార్షియల్ ఫింగర్ ప్రింటా అంటే పూర్తిగా దొరకలేదా అన్నాడు. ఎందుకంటే డెడ్ బాడీని చాలా ముక్కలు చేశారు సార్, అందువల్ల పూర్తిగా మాకు వేలి ముద్రలు దొరకలేదు అన్నారు. వాళ్ళు చెప్తున్నది విని హీరో చాలా బాధపడ్డాడు. నా కొడుకు డెడ్ బాడీని చూడాలన్నాడు. ఇప్పుడు అతన్ని డెడ్ బాడీ ఉన్న చోటుకు తీసుకెళ్లారు. మైక్ ను 45 సార్లకు పైగా పొడిచారు. అతన్ని చంపిన తర్వాత కాల్ చేసి ఆ తర్వాత ముక్కలు చేసి అక్కడ విసిరేశారు. చనిపోయింది ఒక జవాను కాబట్టి ఒకవేళ ఉగ్రవాదులు దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఇలా చేశారా అని అనుకుంటున్నారు. మరి ఇంతకీ నా కొడుకుని ఎన్ని కత్తులతో పొడిచారు అని హీరో అడిగితే ఒకే కత్తితో అని చెప్పారు. అలాగైతే అది తీవ్రవాదుల పని అయి ఉండదనేది అంచనా వేశాడు. అయితే ఒక్కడే ఈ పని చేశాడు, అదెవరై ఉంటారు అని హీరో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆర్మీకి చెందిన ఒక వ్యక్తి వచ్చి హీరోను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. సార్ మీ కొడుకు దగ్గర గ్రీన్ కలర్ కార్ ఏమైనా ఉందా అని అడిగారు. అసలు నా కొడుక్కి కారే లేదు, ఇంతకీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు. ఏం లేదు సార్, మాకు తెలిసి హత్య జరిగింది ఆదివారం రాత్రి. ఆ దారి గుండా బైక్ లో వెళ్లిన కొంతమంది మాకేం చెప్పారంటే ఒక స్ట్రీట్ లైట్ కింద గ్రీన్ కలర్ కార్ ను చూసినట్లు చెప్పారు. అది మైక్ కార్ అయి ఉండాలి లేదంటే హంతకుని కార్ అయి ఉండాలి అని అన్నారు. సార్ నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఇప్పుడు ఆర్మీలో డ్రగ్స్ కు సంబంధించి చాలా హత్యలు జరుగుతున్నాయి. డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసి విదేశాల నుంచి ఇక్కడికి తీసుకొస్తే చాలా డబ్బు వస్తుంది. చాలా మంది స్మగ్లర్లతో చేతులు కలిపి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతుంటారు. నాకు కూడా అలాగే మీ కొడుకుపై అనుమానంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మీ కొడుకు యొక్క బెడ్ కింద డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాడే ఒక పరికరం దొరికింది. మీ కొడుకు కూడా డ్రగ్ యూజ్ చేస్తున్నాడని అనిపిస్తోంది. సోల్జర్స్ ఇరాక్ లో ఉన్నప్పుడు వాళ్లకు డ్రగ్ టెస్ట్ చేయట్లేదు, అప్పుడు వాళ్ళు డ్రగ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. మీరేం భయపడకండి, ఈ విషయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పము, మీకు మాత్రమే చెప్పాను, మీరు మాత్రం ఏం అనుకోకుండా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆర్మీ వ్యక్తి ఈజీగానే చెప్పాడు, కానీ ఆ మాట విన్న తర్వాత హీరో గుండె డక్కుమంది. అతని మనసులో లేదు. నా కొడుకును ఎవరు చంపారో కనిపెట్టాలని అనుకున్నాడు. మొదటగా క్రైమ్ సీన్ కు వెళ్ళాడు. అతనితో పాటు హీరోయిన్ కూడా వచ్చింది. ఆ క్రైమ్ సీన్ ను 5 నిమిషాలు చూశాడు. అసలేం జరిగిందో ఈజీగా చెప్తున్నాడు. ఏమ్మా పోలీసులంతా ఇక్కడికి వచ్చి క్రైమ్ సీన్ ను ఏమనలైజ్ చేశారమ్మా? మిలిటరీ స్థలంలో హత్య జరిగిందని మీకెవరు చెప్పారు? నువ్వు నిలబడి ఉన్నావే రోడ్డు మీద, హత్య ఇక్కడే జరిగింది. ఇక్కడే నా కొడుకును చంపిన తర్వాత వెలుగు అంటే ఈ లైట్ ప్లేస్ లో కాల్చడం కుదరదు కదా, అందువల్ల ఇక్కడ దారి వెళ్తోంది, ఈ దారి గుండా లాక్కెళ్లారు. చీకటి లాంటి చోటుకు తీసుకెళ్లి బాడీపై పెట్రోల్ పోసి కాల్చారు. యాక్చువల్ గా చెప్పాలంటే హత్య జరిగింది మీ చోటనే, మీ ఏరియాలో జరిగింది కాబట్టి మీరే విచారించాలి. కానీ అదంతా వదిలేసి ఈ కేసును మిలిటరీ వాళ్ళకి ఇచ్చారేంటమ్మా అన్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక షాప్ లో విచారిస్తానని వెళ్ళాడు. హీరోయిన్ ఆశ్చర్యపోతోంది. ఏంట్రా ఈ మనిషి ఇలా చెప్పాడు, రోడ్డుపై రక్తపు మరకలు కూడా లేవు, ఎలా కనిపెట్టాడు అని షాక్ అవుతోంది. కానీ రక్తపు మరకలు లేకుండా కూడా రక్తం పడిన తర్వాత దాన్ని చెడిపేస్తే ఎలా ఉంటుందో అలాంటి గుర్తులు ఉన్నాయి. దీన్నంతా హీరో ఈజీగానే కనిపెట్టాడు. అది కాకుండా డెడ్ బాడీని లోపలికి లాక్కెళ్ళినట్లు చెప్పాడు కదా, అది ఎలాగంటే హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత 2-3 మొక్కలను అటు ఇటు జరిపింది. ఆ మొక్కలను తీసి చూస్తే అక్కడ ఒక దారిలాగా ఉంది. ఆ మొక్కలు మూసి ఉండడం వల్ల బాడీని లాక్కొచ్చింది. అప్పుడు పోలీసులకు కనిపించలేదు. దీన్ని బట్టే హీరో కరెక్ట్ గా చెప్పాడు. ఇంకో ముఖ్యమైన విషయం కూడా కనిపెట్టాడు. అదేంటంటే ఇంతకు ముందు ఆర్మీ మ్యాన్ ఏం చెప్పాడు, లైట్ కింద గ్రీన్ కలర్ కారు ఒకటి కనిపించిందని చెప్పాడు కదా. యాక్చువల్ గా అది గ్రీన్ కలరే కాదు, బ్లూ కలర్ కారు. లైట్ వెలుగులో బ్లూ కలర్ కారును చూసినప్పుడు అది గ్రీన్ కలర్ గా కనిపిస్తోంది. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది కూడా బ్లూ కలర్ కారే, అది కూడా గ్రీన్ కలర్ గా కనిపిస్తుంది. ఇదంతా క్యాచ్ చేసే హీరో అన్ని విషయాలు హీరోయిన్ కు చెప్పాడు. యాక్చువల్ గా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్, కానీ కేసుని ఇప్పుడు ఆర్మీ చేతుల్లోకి తీసుకుంది. కానీ దీన్ని హీరోయిన్ వదిలేలేదు. అందువల్ల డైరెక్ట్ గా పోలీస్ చీఫ్ దగ్గరికి వెళ్ళింది. హీరో కనిపెట్టి చెప్పిన విషయాలన్నీ కూడా ఈమెనే కనిపెట్టినట్లు వాళ్ళకి చెప్తోంది. సార్ మనం గాని ఒక ఆర్మీ మెన్ హత్య కేసును విచారించామనుకోండి, దాన్ని ఛేదిస్తే మనకెంత పేరు వస్తుంది. అలాంటప్పుడు ఈ కేసును మనం
వాళ్ళకెందుకు ఇవ్వాలి, ఈ కేసును నేను విచారిస్తా అంటోంది. ఎలాగైనా చేసి ఆ కేసు మన చేతికి వచ్చేటట్లు చేయండి, మీకు మంచి పేరు వచ్చేలా చేస్తా అంది. ఇక ఈమె చెప్పిన పాయింట్ ను ఉపయోగించి ఆ కేసును వీళ్ళ వైపు తెచ్చుకున్నారు. ఊర్లో ఉన్న హీరో భార్య కూడా డెడ్ బాడీని వచ్చి చూసింది. ఆ స్థితిలో కొడుకు డెడ్ బాడీని చూసి బాగా ఏడ్చింది. ఆ తర్వాత ఊరుకు వెళ్ళింది. కొడుకు కనిపించకుండా పోవడానికి ముందు తన కొడుకు ఎక్కడెక్కడ క్రెడిట్ కార్డు ఉపయోగించాడో తెలుసుకోవాలని హీరో అనుకున్నాడు కదా. అందువల్ల ఈ కేసును విచారిస్తున్న హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళింది. సార్, మీ కొడుకు ఇరాక్ నుంచి వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డును ఉపయోగించి మధ్యాహ్నం 1 గంటకు ఒక షాపులో 2 షాట్స్ కొన్నాడు. ఆ తర్వాత చికెన్ షాప్ కు వెళ్లి అక్కడ కూడా ఏదో తిని బిల్ పే చేశాడు. కానీ అక్కడకు ఎన్ని గంటలకు వెళ్ళాడో కరెక్ట్ గా టైం తెలియట్లేదు. వెంటనే ఏం చేద్దామని అంది. ఆ చికెన్ ఫుడ్ షాప్ కు వెళ్లారు. క్రెడిట్ కార్డ్ బిల్లులో అతడు ఏ టైం కు అక్కడ బిల్ పే చేశాడో కరెక్ట్ గా కనిపిస్తోంది. అందువల్ల అక్కడికి వెళ్లి వారు అడిగితే ఆదివారం రాత్రే బిల్ పే చేసినట్లు ఉంది. కానీ వారు ఏం కొన్నారో చెప్పలేమని షాప్ వారు అన్నారు. దానికి కరెక్ట్ బిల్ ఉంటేనే చెప్పగలం అన్నారు. అప్పుడు హీరో షాప్ లో ఉన్న మెనూ కార్డు చూశాడు. మేడం, మీరు కాంబో ఆఫర్ లో ఒక చికెన్ ఇస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చే వారిలో ఎక్కువ మంది అదే ఆర్డర్ చేస్తారు కదా, దాన్ని 3 కొంటే ఎంత అమౌంట్ అవుతుందో అంతే అమౌంట్ క్రెడిట్ కార్డు బిల్లులో ఉంది. దీన్ని బట్టి చూస్తే నా కొడుకుతో పాటు ఇంకో 2 వచ్చినట్లున్నారు, కరెక్టేనా మేడం అన్నాడు. సార్, అలా చెప్పలేమండి, ఆకలిగా ఉన్న ఒక్క సోల్జర్ వచ్చినా కూడా 3 తినగలడు. నేను అలా తినడం చాలా మందిని చూశాను. ఏదో నా గెస్ లో అలా చెప్పాను, మీ విచారణ మీరు చేసుకోండి అని షాప్ ఆమె అంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిపోతున్నాడు. ఆ స్టేట్మెంట్లు ఎవరివంటే హీరో యొక్క ఫ్రెండ్స్ ఉంటారే వాళ్ళు ఇచ్చినవి. ఆ స్టేట్మెంట్స్ ను తీసుకున్న హీరోయిన్ పై ఆఫీసర్ ను, ఏంటి సార్ ఇవెందుకు తీసుకొచ్చారు, స్టేట్మెంట్స్ తీసుకురండి అని నేను చెప్పనే లేదు కదా, స్టేట్మెంట్స్ రాసివ్వడం కాదు, వాళ్ళను నేను నేరుగా కలిసి ప్రశ్నించాలి, వాళ్ళ కళ్ళను చూస్తూ మాట్లాడాలి, దానికి అరేంజ్ చేయండి, అంతేగాని ఇలా స్టేట్మెంట్లు రాసిస్తే కుదరదు అంది. ఏమ్మా, మిలిటరీ వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు, ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది, అందువల్లే నోటితో చెప్పబోయేది స్టేట్మెంట్ గా రాసిచ్చారు అని అన్నాడు. మరి వాళ్ళు నేరుగా రావాలంటే నువ్వు పై స్థాయిలో మాట్లాడాలి, మాట్లాడుతావా అన్నాడు. అప్పుడు హీరోయిన్ వెళ్లి పై ఆఫీసర్ ని అడిగింది. యాక్చువల్ గా ఈ కేసును హీరోయిన్ టేకాఫ్ చేయడమే ఎవరికి నచ్చలేదు, కానీ ఇంకా పర్మిషన్ ఎక్కడిస్తారు, అందువల్ల ఇవ్వట్లేదు. ఒకానొక స్టేజీలో హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. అందువల్ల హీరోను తన ఇంటికే రప్పించింది. హీరోయిన్ కు ఒక కొడుకు ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఆ పిల్లాడు పడుకోవడానికి చాలా భయపడుతున్నాడు. అప్పుడు హీరోనే ఆ పిల్లాడికి ధైర్యంగా ఉండేలా కథ చెప్పి పడుకోబెట్టాడు. ఇంతకీ హీరోయిన్ హీరోను తన ఇంటికి ఎందుకు పిలిచిందంటే, ఆర్మీ నుంచి ఒక వ్యక్తి వచ్చి మైక్ యొక్క ఫ్రెండ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ పేపర్లను ఇచ్చి వెళ్ళాడు కదా, అందులో వాళ్ళు ఏం రాశారో చెప్పింది. ఆ తర్వాత హీరోను ఓదారుస్తోంది. ఆ స్టేట్మెంట్ లో ఏముందంటే, ఆదివారం మధ్యాహ్నం తర్వాత మైక్ ను ఎవరు చూడలేదట, ఇక మనం ఏమీ చేయలేమన్న స్థితిలోకి వీళ్ళు వెళ్లారు. మరుసటి రోజు హోటల్లో ఉన్న హీరో ఫోటోలు చూస్తున్నాడు. హీరో ఆ ఫోటోలన్నీ చూస్తుంటే ఒక లేడీ అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది. ఆల్రెడీ ఒకసారి హీరో బార్ కు మందు కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆమెను చూశాడు. నా కొడుకు కనిపించట్లేదు, అతన్ని వెతుకుతున్నా అని మాత్రం చెప్పాడు. ఇప్పుడు హీరోను చూడగానే కరెక్ట్ గా గుర్తుపట్టిన ఆమె, సారీ అండి, మీ కొడుకు కనిపించలేదని చెప్పారు కదా, కానీ నిన్న న్యూస్ పేపర్ లో మీ కొడుకు చనిపోయాడన్న వార్తను చూశాను, చాలా బాధగా ఉండి ఉంటారు కదా, ఇదేనా మీ కొడుకు ఫోటో అని అంది. టేబుల్ పై ఉన్న మైక్ యొక్క ఫోటోను చూసింది. ఆ ఫోటోలో మైక్ మాత్రమే కాదు, ఆ చిన్నోడు ఉంటాడే సోల్జర్, అతడు కూడా ఉన్నాడు. అతన్ని చూడగానే లేడీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. సార్, ఈ చిన్నోడిని నేను ఇంకో బార్ లో చూశాను సార్, సండే నైట్ చూసినట్లు గుర్తుకొస్తోంది, ఎందుకంటే అప్పుడు నేను ఆ బార్ లోనే పనిచేస్తున్నాను. ఆ రోజు ఆ బార్ లో పెద్ద కలవరమే జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇతనితో పాటు వచ్చిన వారే. తన కొడుకు ఏ రోజైతే చంపబడ్డాడో ఆ రోజు రాత్రి ఇతన్ని వేరే బార్ లో చూసినట్లు ఆ లేడీ చెప్పగానే హీరో ఆసక్తిగా విన్నాడు. హీరో అక్కడికి వెళ్లి విచారించాడు. వాళ్ళని చెప్పారంటే ఆ రోజు మైకు అతని ఫ్రెండ్స్ అక్కడికి వెళ్లారు, కానీ మైకుకు ఏమైందో ఏమో గాని ఆ రోజు గోల చేశాడు. బార్ లో డాన్స్ చేస్తున్న అమ్మాయితో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. అందువల్ల గొడవ జరిగింది. బార్ కు చెందిన వాళ్ళు వీళ్ళను బయటకు పంపించారు. ఇక బయటకు వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ లో చిన్నోడికి మైకుకు గొడవ వచ్చింది. అదంతా కూడా ఇప్పుడు హీరోతో మాట్లాడుతున్నాడే బార్ లో అతడు చూశాడు. ఈ విషయాలన్నీ అతడు చెప్పగానే ఆ తర్వాత హీరో వెళ్లి ఇవన్నీ హీరోయిన్ కు చెప్పాడు. మరుసటి రోజు హీరోయిన్ ఆ బార్ కు వచ్చింది. మైక్ యొక్క ఫ్రెండ్స్ కు సంబంధించిన ఫోటోలన్నీ అతని ముందు పెట్టింది. వీరిలో ఆ రోజు రాత్రి ఎవరు వచ్చారండి అని అడిగింది. మైక్ తో ఆ చిన్నోడు మాత్రమే కాదు, బక్కోడు, బండోడు, చాటం వాళ్ళు కూడా వచ్చారు. మొత్తంగా చూస్తే అక్కడికి 4 వచ్చారు. ఇదంతా కూడా హీరో మొదటగా వచ్చి ఒంటరిగా విచారించాడు. కానీ హీరోయిన్ కూడా
వచ్చి విచారించాలని అనుకుంది. నువ్వు ఒక్కడివే ఒంటరిగా విచారిస్తున్నావే అని హీరోపై కోప్పడుతోంది. కానీ ఇంతకు ముందు అడిగినప్పుడు ఈ ముగ్గురు సోల్జర్స్ మధ్యాహ్నం తర్వాత మైక్ ను మేము చూడలేదని చెప్పారు. దీన్నంతటిని బట్టి చూస్తే వాళ్లే హత్య చేసి ఉంటారని హీరోయిన్ అనుకుంటోంది. కానీ హీరో ఏమంటున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సోల్జర్ శత్రువుని ఎదిరించి నిలబడతాడు తప్పితే తనతో పాటే ఉండే సోల్జర్ ను ఇలా పొడిచి చంపరు అని అంటున్నాడు. కానీ ఆ రోజు రాత్రి మైక్ వీళ్ళతో పాటే ఉన్నాడు. కానీ వాళ్ళు దాచిపెట్టారు. దానికి కారణం ఏదో ఉండి ఉంటుంది. అదేంటో మొదట విచారించు అని హీరోయిన్ తో అంటున్నాడు. ఇంకోవైపు స్టేషన్ లో ఈ ముగ్గురు సోల్జర్స్ ను విచారిస్తున్నారు. ఆ ముగ్గురు చెప్పే స్టోరీ అంతా ఒకేలాగా ఉంది. ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారంటే నలుగురు ఆ రోజు రాత్రి సంతోషంగా గడపడం కోసం బార్ కు వెళ్లారు. కానీ ఆ రోజు రాత్రి మైక్ ఎందుకు అరిచాడో వీళ్ళకే అర్థం కాలేదు. బార్ లో డాన్స్ చేస్తున్న అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను మస్తుగా తిట్టాడు. అందువల్ల బార్ వాళ్లకు కోపం వచ్చి వీళ్ళను బయటకు పంపించారు. నీ వల్లేరా మేం కూడా బయటకు వచ్చామని మైక్ కు ఈ చిన్నోడికి ఫైటింగ్ జరిగింది. వాళ్ళు తరచుగా అలాగే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ ఒకటైపోతారు. అందువల్ల వీరితో పాటే ఉండే ఇంకో ఇద్దరు పెద్దగా పట్టించుకోలేదు. గొడవ తర్వాత అందరూ సర్దుకున్నారు. అప్పుడు మైక్ ఏమన్నాడంటే రే నా వల్లే మీరు ఇంత ఇబ్బంది పడ్డారు కదా, అందువల్ల మిమ్మల్ని కూల్ చేసేలా మీకే చికెన్ కొనిస్తాను రండి అని చెప్పాడు. ఆ తర్వాతే ఇంతకు ముందు హీరో హీరోయిన్ ఒక చికెన్ షాప్ కు వెళ్లి విచారించారే అక్కడికి వెళ్లారు. నలుగురు అక్కడ తిన్నారు. కానీ అక్కడ నుంచి వెళ్ళింది ముగ్గురు. మైక్ ఏమన్నాడంటే మీరు వెళ్ళండి, నాకు బోరు కొడుతోంది. ఇక్కడ ఎక్కడైనా డ్రగ్ షాప్ ఉందేమో చూస్తాను, డ్రగ్ తీసుకుంటా అని అన్నాడు. డ్రగ్ అనే విషయం బయటకు తెలియకూడదండి, ముఖ్యంగా మైక్ యొక్క ఫ్యామిలీకి తెలియకూడదని అనుకున్నాం. అందువల్లే అతనితో పాటు ఆ రాత్రి ఉన్నా కూడా దాచిపెట్టామని చెప్తున్నారు. ఆ రోజు రాత్రి మేము అతనితోనే ఉన్నామని చెప్తే అప్పుడే మీరు అడిగే వాళ్ళు ఈ డ్రగ్ విషయం మేము అప్పుడు బయటకు చెప్పాల్సి వచ్చేది. ఆ విషయం బయట పడకూడదని చెప్పలేదు అని అన్నారు. వీళ్ళే ఏదో చేసి ఉండి ఉంటారన్న అనుమానం ఇంకా హీరోయిన్ వీడలేదు. ఇదే సమయంలో హీరోయిన్ కు వీళ్ళపై ఉన్న సందేహం అంతా పోయేలా ఇన్స్పెక్టర్ ఒక విషయం చెప్పాడు. ఇంతకు ముందు వీళ్ళు ఏం చెప్పారు, నేను డ్రగ్ తీసుకోవాలని మైక్ చికెన్ షాప్ లోనే ఉన్నాడు, ఆ తర్వాత మేమే ముగ్గురం వెళ్లిపోయామని చెప్పారు కదా. ఇప్పుడు వీళ్ళు బేస్ పక్కనే ఉన్న ఒక సీసీటీవీ కెమెరా యొక్క ఫుటేజ్ ని తీసి చూశారు. వాళ్ళు చెప్పినట్లుగానే కార్ లో ఆ ముగ్గురే ఉన్నారు. మైక్ అందులో లేడు. ఫోటో తీసింది రాత్రి 1:26కి. కానీ మైక్ యొక్క హత్య జరిగింది 1 గంటకు. చికెన్ షాప్ నుంచేని హత్య జరిగిన చోటుకు వెళ్లడానికే అరగంట అవుతుంది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు చికెన్ షాప్ నుంచేని హత్య జరిగిన చోటుకు వెళ్లి అక్కడ హత్య చేసి మళ్ళీ 1:30 లోపు బేస్ కు రావడానికి సాధ్యమే కాదు. దీని అంతటిని బట్టి చూస్తే వాళ్ళు చెప్పిన స్టోరీ నిజమని అనుకుంటోంది. వీళ్ళు బయలుదేరిన తర్వాతే మైక్ ను ఏదో చేశారు, ఎవరు చేసి ఉంటారు అని అనుకుంటోంది. ఇంకోవైపు హీరో మైక్ యొక్క ఫోన్ నుంచేని రిపేర్ చేస్తున్న వ్యక్తి పంపించిన ఇంకో వీడియోను చూస్తున్నాడు. ఆ గ్రూప్ అంతా వ్యాన్ లో ఎక్కడికో వెళ్తున్నారు. అందులో ఒకడిలాగా ఇంకొకడు ఆట పట్టిస్తున్నాడు. అందులో బండోడుంటాడే, అతని ముఖంతో ఆ వీడియో ఆగిపోయింది. మరుసటి రోజు హీరోయిన్ తనకు తెలిసిన విషయాలన్నీ హీరోకు చెప్పింది. అదే టైంలో హీరో కూడా ఆ సోల్జర్స్ తమ చేతితో స్టేట్మెంట్స్ రాసిచ్చారే వాటిని చూస్తున్నాడు. అప్పుడు ఒక ట్విస్ట్ ఎదురైంది. స్టార్టింగ్ లో ఆర్మీ ఆఫీసర్ హీరోతో ఒక విషయం చెప్పాడు. మైక్ యొక్క టీమ్ లో 8 మంది ఉంటారు. అందులో ఒకరు ఇరాన్ లోనే చనిపోయారు. మిగతా 7 ఇక్కడకు వచ్చారని చెప్పాడు. 7లో ఒకరైన మైక్ చనిపోయాడు. అందువల్ల మిగతా 6 స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ అక్కడ చూస్తే 5 యొక్క స్టేట్మెంట్లే ఉన్నాయి. మరి 6వదిగా ఎవరి స్టేట్మెంట్ కనిపించట్లేదని చూశారు. అప్పుడు ఆ బండోడి యొక్క స్టేట్మెంట్ లేదని తెలిసింది. ఈ విషయమే ఆర్మీకి ఫోన్ చేసి అడిగారు. అప్పుడు వాళ్ళేం చెప్పారంటే ఆ బండోడు చెప్పకుండా చెయ్యకుండా ఆర్మీ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. అందువల్ల వీరికి సందేహం అతనిపై కలిగింది. ఇక అతని గురించి విచారించారు. అతడు చిన్న వయసులో ఉన్నప్పుడే అతనిపై డ్రగ్ డీలింగ్ సంబంధించిన కేసు నమోదైంది. కాకపోతే కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అతన్ని శిక్షించలేదు. ఆ తర్వాత ఆర్మీకి వచ్చి జాయిన్ అయ్యాడు. అతని కారు గురించి తెలుసుకుంటే అది బ్లూ కలర్ అని తెలిసింది. మైక్ ను చంపిన వారు కూడా బ్లూ కలర్ కార్ లోనే వచ్చినట్టు ఇంతకు ముందు గుర్తించారు కదా. ఇతనిపై డ్రగ్ కేసు కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఇతడు ఆర్మీలోనే ఉంటూ డ్రగ్ డీలింగ్ చేస్తున్నాడేమో అనిపించింది. ఒకవేళ మైక్ కూడా ఇతనికి సాయం చేశాడేమో. వీరిద్దరి మధ్య గొడవ జరగడం వల్ల ఈ బండోడే మైక్ ను చంపి ఉంటాడేమోనని అనుమానిస్తున్నారు. హీరోను ఇక్కడే ఉండమని చెప్పి హీరోయిన్ తన టీమ్ తో అతడు ఉంటున్న చోటుకు వెళ్లి రౌండ్ అప్ చేసింది. కానీ అతడే తన కొడుకును చంపాడని తెలిసిన తర్వాత హీరో ఊరికే ఉంటాడా ఏంటి? హీరోయిన్ బయలుదేరగానే ఆమెను ఫాలో అవుతూ అతడు కూడా ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ బండోడు తప్పించుకుని పారిపోతున్నాడు. హీరోయిన్ పట్టుకోవడానికి ముందే హీరో అతన్ని పట్టుకున్నాడు. రేయ్ నా కొడుకునే చంపుతావురా అని నడి రోడ్డు
రోడ్డులో వాణ్ణి పట్టుకొని మస్తుగా కొడుతున్నాడు హీరో. అడ్డుకోవడానికి వచ్చిన హీరోయిన్ ముక్కుపై కూడా గుద్దాడు. సీన్ కట్ చేస్తే హీరో స్టేషన్ లో కూర్చున్నాడు. అప్పుడు హీరో యొక్క కళ్ళ ముందు నుంచే ఆర్మీ వాళ్ళు వచ్చి ఆ బండోన్ని తీసుకెళ్తున్నారు. ఏంటమ్మా మీ పార్ట్నర్ మీరు పంపిస్తున్నారు, ఇంతకీ వాడిని విచారించారా లేదా అని హీరో అడుగుతున్నాడు. ఇంతకీ నా కొడుకు చావుకు న్యాయం చేస్తావా లేదా అని హీరోయిన్ అడుగుతున్నాడు. సార్ నేను అతన్ని ప్రశ్నించాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నించారు, వాడు అసలు హత్య చేయలేదని అంటున్నాడు. అతని ఇంట్లో కూడా చెక్ చేశాం, వాడే హత్య చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారము దొరకలేదు. అలాంటప్పుడు అతన్ని స్టేషన్ లోనే పెట్టుకుంటామా, అందుకే పంపించాం. నాకేమనిపిస్తోందంటే ఈ కేసు తేలేలా లేదు అని అందే. ఇదే సమయంలో ఒక విషయం తెలిసింది. బేస్ లో ఉండే ఆ చిన్నోడు ఉంటాడే ఆ సోల్జర్ ఉరేసుకుని చనిపోయాడట. మరుసటి రోజు డెడ్ బాడీ ఉన్న చోటుకు హీరోయిన్ వెళ్ళింది. చనిపోయిన వాడి జేబులో మైక్ యొక్క వాచ్ ఉంది. అప్పుడేమనుకుంటున్నారంటే ఇతని జేబులో మైక్ యొక్క వాచ్ ఉందంటే అతన్ని వీడే చంపి ఉంటాడు. చంపిన తర్వాత వాచ్ తీసి పాకెట్ లో పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు, కానీ చివరకు అతడు గిల్టీ ఫీలింగ్ ను తట్టుకోలేకపోయి ఉంటాడు. అందుకోసమే ఆత్మహత్య చేసుకుని ఉన్నాడేమో అనుకుంటున్నారు. కానీ ఇదంతా నమ్మేలా లేదు. మిలిటరీలో ఎవరినో కాపాడడానికే ఇదంతా చేస్తున్నట్లు హీరో కనిపిస్తోంది. కానీ మిలిటరీ వాళ్ళు మాత్రం ఇదే కంక్లూషన్ అని అన్నారు. ఇక పోలీసులకు వేరే దారి లేదు. ఆ చిన్నోడే హంతకుడని చెప్పి కేసును మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా హీరోయిన్ ఆ మిలిటరీ ఆఫీసర్ ను ఒక ప్రశ్న అడిగింది. చనిపోయిన ఆ సోల్జర్ కు కార్ ఉందా అండి, అది ఏ కలర్ లో ఉంది అని అడిగింది. అతనికి కార్ ఉంది, ఆ కార్ కలర్ కూడా బ్లూ. ఈ మాట వినగానే వారికి చాలా డౌట్స్ కలిగాయి. చూడండి ఎంత కన్ఫ్యూజన్ కలుగుతుందో. సపోజ్ మిలిటరీ వాళ్ళు ఎవరినో కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం. హీరో హీరోయిన్ ఉద్దేశంలో ఆ రోజు క్రైమ్ సీన్ లో ఉన్నది గ్రీన్ కలర్ కారు, అది బ్లూ కలర్ కారు అని హీరో హీరోయిన్ కు మాత్రమే చెప్పాడు. కానీ వీరు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు బ్లూ అని చెప్పారంటే చిన్నోడు చంపింది నిజమే కావచ్చేమో, లేకపోతే వారు నాటకాలు ఆడుతున్నారా అనేది ఏమీ అర్థం కావట్లేదు. సీన్ కట్ చేస్తే కేస్ క్లోజ్ అని హీరోయిన్ ఫైల్ తీసి పక్కన పెడుతోంది. అప్పుడు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఆల్రెడీ మైక్ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్లు లావాదేవీల డేటా హీరోయిన్ చేతిలో ఉంది కదా, దాన్ని చెక్ చేస్తోంది. ఇరాక్ నుంచి వచ్చిన తర్వాత మైకు మధ్యాహ్నం షార్ట్స్ కొనడానికి ఒక షాప్ కు వెళ్ళాడు, రాత్రి చికెన్ షాప్ కు వెళ్ళాడు. రెండు బిల్లులపై మైక్ సైన్ ఉంది. కానీ మధ్యాహ్నం షార్ట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు బిల్లు కట్టినప్పుడు అక్కడ ఇచ్చే రిసిప్ట్ పై చేసిన సైన్ కు రాత్రి చికెన్ షాప్ లో బిల్లు కట్టిన తర్వాత చేసిన సైన్ కు డిఫరెంట్ ఉంది. ఆ బిల్లులో వేరెవరో సైన్ చేశారు. వెంటనే హీరోయిన్ ఏం చేసిందంటే ఇంతకు ముందు సోల్జర్స్ తమ వాంగ్మూలాన్ని పేపర్ లో రాసిచ్చారు కదా, వారి చేతిరాతను ఈ సైన్ లో ఉన్న చేతిరాతతో మ్యాచ్ చేసి చూసింది. చాట ఉంటాడే అతని చేతిరాతతో ఈ సైన్ మ్యాచ్ అయింది. ఎందుకైనా మంచిదని ఆ సైన్ ను ఒకసారి హీరోకు చూపించింది. సార్ ఇది మీ కొడుకు చేసిన సైనేనా అని అడిగితే లేదు ఇది నా కొడుకు చేయలేదు అని చెప్పాడు. వెంటనే చాటవును పట్టుకుని ఇప్పుడు విచారిస్తున్నారు. అప్పుడు అతడు ఇక దొరికిపోయావురా అని చెప్పి నిజాలు చెప్తున్నాడు. బక్కోడు చిన్నోడు ఈ ముగ్గురు సోల్జర్స్ కలిసే మైక్ ను చంపేసినట్లు చెప్తున్నాడు. కానీ వీళ్ళు ప్లాన్ చేసి అతన్ని చంపలేదు. వీళ్ళు బార్ కు వెళ్లారా, అప్పుడు డాన్సర్ దగ్గర మైక్ పిచ్చి పిచ్చిగా అరిచాడు. అందువల్ల బార్ వాళ్ళు గొడవపడి వీళ్ళను బయటకు పంపించారు. పార్కింగ్ వచ్చిన తర్వాత మైక్ కు చిన్నోడికి అక్కడ గొడవ జరిగింది. అక్కడ వాళ్ళంతా గొడవపడి ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారు. ఇక కార్ లో బయలుదేరారు. అక్కడి వరకు జరిగిందంతా కరెక్టే. కానీ ఎందుకో ఏమో కానీ సైలెంట్ గా వెళ్తున్న క్రమంలో మైక్ మళ్ళీ ఆ చిన్నోడితో గొడవ పడ్డాడు. అప్పుడు సడన్ గా కారును ఆపేశారు. గొడవ పెద్దదైంది. అప్పుడు మైక్ ఎగిరెగిరి పడుతున్నాడు. అదే టైంలో ఈ చాటంకు మస్తు కోపం వచ్చిందట. అందువల్ల తన చేతిలో ఉన్న కత్తి తీసి అతన్ని పొడిచాడు. యాక్చువల్ గా ఆ టైంలో అతడు చాలా మత్తులో ఉన్నాడు. అందువల్ల తన పక్కన ఉన్నది సోల్జరే అనే విషయాన్ని మర్చిపోయాడు. మనం ఇరాక్ లో ఉన్నాం, మన ముందు ఎవడో ఒకడు గొడవ చేస్తున్నాడు, వాణ్ణి చంపేయాలన్న ఉద్దేశంతో ఉండే అతడు చంపేశాడు. ఇప్పుడు ఒక హత్య జరిగిపోయింది, దాన్ని ఎలాగైనా దాచిపెట్టాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు. అందువల్ల మైక్ యొక్క డెడ్ బాడీని రోడ్డు నుంచి లోపలికి తీసుకెళ్లారు. బాడీని మొదట కాల్చారు, ఆ తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. హత్య చేసిన తర్వాత వీళ్ళు ఆకలిని తట్టుకోలేకపోయారట. మైకును చంపిన తర్వాత ఈ ముగ్గురు కలిసి చికెన్ షాప్ కు వెళ్లారు. విచారణ సమయంలో మైకును గాని డ్రగ్ అడిక్ట్ అని చూపిస్తే ఆ తర్వాత ఈ కేసును విచారించరు అని అనుకున్నారు. అందువల్ల మైక్ యొక్క బెడ్ కింద డ్రగ్ కు సంబంధించిన డివైస్ ను పెట్టింది వీళ్ళే. అంతేకాదు ఆ తర్వాత విచారణలో మైక్ డ్రగ్ తీసుకోవడానికి ఆ చికెన్ షాప్ లోనే ఉండిపోయాడని కూడా అబద్ధం చెప్పారు. ఇప్పుడు హీరోకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. కాకపోతే అతడు ఏమనుకుంటున్నాడంటే మధ్యలో అనవసరంగా ఆ బండోడిని కొట్టాడే అని ఫీల్ అయ్యాడు. అందువల్ల
అందువల్ల ఆ బండోడిని కలిసి అతనికి సారీ చెప్తున్నాడు. యాక్చువల్ గా ఈ బండోడికి ఆర్మీలో ఉండడం నచ్చలేదట, అందువల్లే అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆర్మీ వాళ్ళే వచ్చారన్న ఉద్దేశంతో అతడు పారిపోయాడు. ఇంతకు ముందు కొడుకు పంపిన ఒక ఫోటో ఏంటనేది హీరోకు అర్థం కాలేదు కదా, దాన్ని బండోడుకు చూపించి దీని అర్థం ఏంటని అడిగాడు. సార్, మేము ఇరాక్ లో ఉన్నప్పుడు మాకు ఒక రూల్ ఉండింది. మా టీం వెహికల్ లో వెళ్లేటప్పుడు అడ్డుగా ఎవరైనా వస్తే వెహికల్ ఆపకూడదని ఆర్డర్ ఉండేది. ఎందుకంటే ఎదురుగా వచ్చిన వారి దగ్గర బాంబులుండే ఛాన్స్ ఉంది, అందువల్ల వారిని ఢీ కొట్టి వెళ్తూనే ఉండాలని చెప్పారు. ఒకరోజు మైక్ బండి నడుపుతుంటే ఎదురుగా చిన్న పిల్లాడు వచ్చాడు. మైక్ అతనిపై బండి ఎక్కించడం ఇష్టం లేదు, ఆపాలని అనుకున్నాడు. కానీ పక్కన ఉన్న చిన్నోడు మాత్రం ఆపొద్దు, ఎక్కించేయి అని అన్నాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో బండి దేనిపైనో ఎక్కింది. ఏది ఎక్కిందో వెనక కూర్చున్న మాకు తెలియలేదు. అప్పుడు వాహనం కూడా దిగొద్దని రూల్ ఉండేది. అయినా కూడా మైక్ బండి దిగి నేను దేనిపై బండి ఎక్కించా అని చూశాడు. ఇంతకు ముందు హీరో ఒక వీడియో చూశాడు కదా, అందులో ఆ బండోడు ఏం చెప్తున్నాడో అదే జరిగింది. మైక్ బండి నడుపుతుంటే పక్కనే చిన్నోడు ఉన్నాడు. అప్పుడు అడ్డుగా పిల్లాడు వచ్చాడు. మైక్ బండి ఆపబోతుంటే ఏదున్నా చూసుకుందాం, ఎక్కించరా అని ఆ చిన్నోడైన సోల్జర్ చెప్పాడు. ఏమంటున్నావురా అని మైక్ మాట్లాడుతున్న సమయంలోనే కన్ఫ్యూజన్ లో ఆ పిల్లాడిపై బండి ఎక్కించాడు. అప్పుడే అతని చేతిలో ఉన్న మొబైల్ కింద పడింది. ఆ తర్వాత బండి దిగిన మైక్ చనిపోయిన పిల్లాడి ఫోటోను తీశాడు. నేను తప్పు చేశా అని హీరోకు ఆ ఫోటో పంపించాడు. స్టార్టింగ్ లో ఇదే సీన్ ను చూసాం. మైక్ చనిపోయిన రోజు ఏం జరిగిందంటే బార్ నుంచి వెళ్లేటప్పుడు మైక్ కు చిన్నోడికి ఇదే విషయంపై గొడవ వచ్చింది. రే, నువ్వు ఆ రోజు అరవకుండా ఉండి ఉంటే ఆ కుర్రాడిపై బండి ఎక్కించేవాన్నే కాదు, నీ వల్లే నేను తప్పు చేశా అని గొడవ పడ్డాడు. ఆ గొడవ పెద్దదైంది. ఇప్పుడు హీరోకు అసలు నిజం తెలిసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. మైక్ చనిపోవడానికి ముందే ఒక కొరియర్ పంపాడు. దాన్ని భార్య ఆల్రెడీ ఓపెన్ చేసింది. అందులో ఏముందని హీరో ఓపెన్ చేసి చూశాడు. లోపల వారి దేశపు జెండాతో పాటు మైక్ ఇరాక్ లో తన టీమ్ తో తీసుకున్న ఫోటోను కూడా పంపించాడు. దాన్ని తీక్షణంగా చూశాడు. ఆ తర్వాత హీరో కొడుకు పంపిన జెండాను ఎగరేస్తుంటే సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది, మా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ లో పొందుపరచండి. అంతేకాదు ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, ఒక హైప్ ఇచ్చి మీ ప్రోత్సాహం అందజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.